సార్ ఇప్పుడు లోన్ యాప్స్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. అందులో డబ్బులు పెట్టి మోసపోయి ఇంట్లో చెప్పుకోలేక, ఇంట్లో చెప్తే ఏమంటారో అని చాలా మంది చనిపోతున్నారు. మనం రీసెంట్గా చాలా కేసెస్ కూడా చూస్తున్నాం, వీక్లీ మంత్లీ ఇంతమంది చనిపోతున్నారు అని. సో వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి సార్? ఈ లోన్ యాప్స్లో వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, మీకు లోన్ కావాలంటే బ్యాంకుకి వెళ్ళండి, లోన్ కావాలంటే తెలిసిన వాళ్ళతో ఇప్పించుకోండి ఏదైనా అని. ఏదో అప్పు అంటారు అన్నట్టు మనం లోన్ అనేదాన్ని. సో ఇక్కడ లోన్ యాప్స్లో వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ రెండే తీసుకుంటున్నారు. మీరు లోన్ యాప్లో లోన్ తీసుకోవాల్సిన పని లేదు, ఇన్స్టాల్ చేసినా కానీ వాళ్ళు సతాయిస్తారు. మీరు లోన్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళు 1000 రూపాయలు అట్లా వేస్తారు అన్నట్టు. ఫస్ట్ 1000-2000 వేస్తారు. ఇంకా వారం టైం ఇస్తారు. ఇవ్వలేదా ఆ ఫొటోస్, ఎవరైతే మన ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ మెయిన్ ఫొటోస్ ఉంటాయి కదా, ఎక్కువ ఫొటోస్ ఎవరు ఉంటాయి, మనమే ఉంటాయి కదా సెల్ఫీలు అట్లా. సో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఆ ఫొటోస్ను మార్ఫ్ చేసి మీ కాంటాక్ట్స్లో అందరికీ అని కాదు, మీ కాంటాక్ట్స్ 1000 ఉన్నాయి అనుకో, 1000 మందికి ఏం పంపారు. దాంట్లో అమ్మ, అన్న, అక్క, బ్రదరు, సిస్టరు, ఫ్రెండ్, బాసు ఇట్లాంటివి ఉంటాయి కదా, సార్ ఇట్లా ఉంటాయి కదా, మెయిన్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఒక 4-5 పంపిస్తారు. అప్పటి వరకు శ్రావణి మంచి అమ్మాయి, మాధవరెడ్డి మంచి అబ్బాయి అని మనం ఒక ఫ్రేమ్లో జీవిస్తుంటాం అన్నట్టు. మన గురించి ఇట్లా పోయింది అనుకో వాళ్ళకి, మనం హర్ట్ అవుతాం అన్నట్టు. హర్ట్ అయ్యి దాన్ని ఇంకా వాళ్ళ డైలాగ్ బట్టి ఫస్ట్ పే చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎంత పే చేసినా డబ్బులు పే చేయించుకుంటుంటారు. ఒకవేళ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఆ ఫొటోస్ అవన్నీ మార్ఫింగ్ చేసి మీ రిలేటివ్స్కి, మీ తల్లిదండ్రులకి, లేకపోతే ఇట్లా ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి పంపిస్తారు. ఇంకా అప్పుడు పంపించడం స్టార్ట్ చేసినాక ఫస్ట్ వీళ్ళకి పంపిస్తారు. ఇది మీ వాళ్ళకి పంపిస్తామని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అతనికి ఇస్తారు. ఇవి మీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. ఎందుకంటే అన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి కదా, మీకు సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ కాంటాక్ట్స్ నెంబర్స్కి మేము నీ గురించి ఈ ఫోటో మార్ఫింగ్ చేసి పంపిస్తాము అంటారు. షాక్ పే చేయాలి. సో టెన్షన్ ఫస్ట్ పే చేస్తారు, ఇంకా అడుగుతారు, పే చేస్తారు. వాళ్ళు కూడా స్మార్ట్గా ఏం చేస్తారంటే ఒక 1000 రూపాయలు తీసుకున్నారు అనుకో, 1000 రూపాయలు పే చేయాలి కదా, ఇంకో లోన్ యాప్ నుంచి 2000 లోన్ ఇస్తారన్న. ఇది 1000ది ఖతం అయిపోతుంది. ఇంకో 2000 వాడు సతాయించడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకోడు 3000 లోన్ యాప్, వానికి తెలియకోకుండానే ఒక 10,000 కాడికి వెళ్ళిపోతాడు. బేసికల్గా 1000 మీరు బాగా గమనించినారంటే డబ్బులు 1000 బేసికల్గా ఫస్ట్ ఇచ్చిన 1000 కట్టడానికి 2000 తీసుకుంటాడు. ఆ 2000 ఇందే కదా, మళ్ళీ 2000 కట్టడానికి 5000 తీసుకుంటాడు అన్నట్టు. 5000 కట్టడానికి 10,000 తీసుకుంటాడు. ఇప్పుడు వాడికి తెలియకోకుండానే వాడు 1000 రూపాయలకు 10,000 ఊబిలో ఇరుక్కున్నాడు అన్నట్టు. అంతే కదా, 1000 రూపాయలు కట్టడానికి 10,000, 1,00,000 వరకు వెళ్ళొచ్చు, ఇంకా ఎంతైనా వెళ్ళొచ్చు. సో ఇది సింపుల్ ఏంటంటే ఫస్ట్ లోన్ యాప్లో లోన్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకునే భయపడకండి. ఎవరన్నా అట్లా చేసినారంటే నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవరో మార్ఫింగ్ ఫోటోలు ఎవరన్నా పంపిస్తే నమ్మకండి అని చెప్పి ఓ స్టేటస్ పెట్టి లైట్ తీసుకోండి. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అంతే కొద్ది రోజులు. లేకపోతే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోకనే ప్రాబ్లం లేదు. ఈ సైబర్ క్రైమ్లో బ్యూటీ ఏంటంటే సైబర్ క్రిమినల్ భౌతికంగా హాని చేయడు, మానసికంగా సతాయిస్తారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ, మెంటల్గా బాగా లెఫ్ట్ అండ్ రైట్ వీక్తారు అన్నట్టు. సో భౌతికంగా ఏం చేయరు అన్నట్టు. ఈ లాజిక్ తెలిసినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు అన్నట్టు.